ఒక దేశంలో ఒక అనాథ శరణాలయం ఉన్నది. ఆ శరణాలయంలో ఒక పద్ధతి ఉంది. తల్లిని తండ్రిని కోల్పోయి పిచ్చివాళ్ళుగా రోడ్ల మీద తిరుగుతూ డస్ట్బిన్లలో ఉన్న వాటిని తింటూ సరైన ఆరోగ్యం లేక అనాథలుగా జీవిస్తున్న పిల్లలను తీసుకొచ్చేవారు. సంస్థలో వారికి బంగారు భవిష్యత్తును ప్రభు పేరిట అందించడానికి ఆ పిల్లలను తీసుకుని వచ్చేవారు. సంస్థలో చేరే సమయంలో ఆ పిల్లలు చిరిగిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో, మురికి దేహముతో పిచ్చివారిగా ఉండేవారు. సంస్థలో చేర్చుకునే సమయంలో ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారిని ఒక ఫోటో తీసేవారట. అంతేకాదు, ఆ సమయంలో ఆ పిల్లలు కలిగి ఉన్న చినిగిపోయిన చొక్కా, ప్యాంటు కూడా చక్కగా ప్యాక్ చేసి ఒక ర్యాక్లో ఈ ప్యాక్ని మరియు అప్పుడు తీసిన ఫోటోని దాచేవారట. ఆ తర్వాత వారిని శుభ్రం చేసి చక్కని డ్రెస్ వేసి స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి చేరే వరకు చదివించేవారట. ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ అనాథ శరణాలయం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వారిని పిలిచి ఒక మూట తీసుకొని వచ్చి ఆ మూటలో ఉన్న బట్టలు బయటపెట్టి అందులో ఉన్న ఫోటోని తీసి వారికి చూపించి, మీరు ఈ సంస్థలో చేరే సమయంలో ఎంత దుస్థితిలో ఏ మురికి బట్టలతో అయితే వచ్చారో అవే ఈ బట్టలు. ఆ సమయంలో మీరు ఏ విధంగా పిచ్చివారిగా ఉన్నారో ఇదిగో ఈ ఫోటోలో చూడండి. ఈ ఫోటో మరియు ఈ బట్టలు మీ దగ్గర పెట్టుకోండి. తత్ఫలితంగా దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో లేవనెత్తి ప్రయోజకులుగా చేశాడో మర్చిపోకుండా ప్రభువుకు రుణపడి జీవిస్తారని చెప్పేవారట. ఆ మాటలు చెప్తున్నప్పుడు వారి కళ్ళలో నుంచి తెలియకుండానే కన్నీళ్లు రాలేవట. కారణం, తల్లిదండ్రి ప్రేమకు నోచుకోకుండా దిక్కుమాలిన స్థితిలో ఉన్న మమ్మును ఈ విధంగా ప్రయోజకులుగా చేయడానికి వీళ్ళను ఏర్పరచుకున్నావు. వీళ్ళ ద్వారా నీ ప్రేమను చూపించావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాము అని తన గత స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించేవారట. ఈరోజు మనం కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, వస్తు వాహనములను బట్టి, ఉన్న ఇంటిని బట్టి గర్విస్తున్నామా? అయితే మన ఒకప్పటి స్థితి ఏమిటో, దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి ఇంత ప్రయోజకులుగా చేశాడో జ్ఞాపకం చేసుకొని బహు తగ్గింపు తత్వము, దీనత్వము కలిగి ఆయనకు రుణపడి జీవించడం ఎంతైనా శ్రేయస్కరం. దావీదు ఇలా అంటున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా దేవుడు చేశాడు. 1 సమూయేలు గ్రంథము 16:12. నత్తివాడైన మోషేను నాయకుడిగా చేశాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. బానిస అయిన యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. ఆదికాండము 41వ అధ్యాయం 42 నుంచి 46. బాలుడైన సమూయేలును గొప్ప యాజకునిగా చేశాడు. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనం. ఎన్నికలేని గిద్యోనును న్యాయాధిపతిగా చేశాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15-16 వచనాలు. పాపినైన సుంకరిని పరిశుద్ధునిగా మార్చాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14. తగ్గింపు తత్వం గల వారిని దేవుడు హెచ్చించాడు, దీవించాడు, వాడుకున్నాడు. ఘనతకు ముందు దీనత్వము నడుచును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.